హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి పుట్టి ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూసాం కదా! సో, ఈ వీడియోలో వచ్చేసి మనం పుట్టి యూజ్ చేసుకొనేసి ఎలా EC2 ఇన్‌స్టాన్స్ అనేది కనెక్ట్ చేయాలి అని చూద్దాం. ఓకే. త్రూ SSH. సో, ముందుగా మనం EC2 ఇన్‌స్టాన్స్ అని క్రియేట్ చేసుకుందాం. ఓకే. సో, లాంచ్ ఇన్‌స్టాన్స్. EC2 like any name. EC2 instance. Okay. 1. So, Amazon Linux systems will be instance types వచ్చేసి T2.micro. సో కీ పేర్ విల్ బి అంటే కీ పేర్ వచ్చేసి మనం క్రియేట్ చేసుకుందాం. ఓకే. క్రియేట్ న్యూ పేర్. సో పుట్టికి వచ్చేసి మనం పెమ్ ఫైల్ కాకుండా పీపీకే ఫైల్ మాత్రమే మనం యూజ్ చేయాలి. ఓకే. సో అందుకే మనము న్యూగా క్రియేట్ చేసుకోవాలి కీ పేర్ అనేది. సో కీ పేర్ విల్ బి key1 ఎనీ నేమ్. ఓకే. ఆర్ఎస్ఏ కీ పేర్ వచ్చేసి ఆర్ఎస్ఏ పీపీకే. సో ఓన్లీ అంటే పుట్టి యూజ్ చేసేటప్పుడు పీపీకే మాత్రమే మనం యూజ్ చేయాలి. ఓకే. ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో ఫర్ యూజ్ విత్ పుట్టి. ఓకే. సో క్రియేట్ కీ పేర్. లేదు మీరు పెన్ ఫైల్ క్రియేట్ చేసినారంటే సో అది వర్క్ కాదు. ఓకే. ఓపెన్ కాదు అది. సో చేసేటప్పుడు ఇన్స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒకసారి చూడండి ఇది. సో దెన్ ఇట్స్ ఫైన్. సో లాంచ్ ఇన్స్టాన్స్. సో ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అయిపోయింది కదా సక్సెస్ఫుల్లీ. సో క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదా. See this, చూడండి. EC2 instance name, instance ID. సో ఇన్స్టాన్స్ స్టేటస్ విల్ బి రన్నింగ్. ఓకే. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ ఉంది కదా. సో మనం పబ్లిక్ ఐపీ అడ్రస్ అని కాపీ చేయి. సో ఇక్కడ వచ్చేసి పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్లో మనకి ఎప్పుడైనా ఇన్స్టాన్స్ SSH అనేది పోర్ట్ నెంబర్ 22 అనేది మన కనెక్ట్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఇన్బౌండ్ రూల్స్ అనేవి ఉంది కదా ఇక్కడ. సెక్యూరిటీ గ్రూప్ క్లిక్ చేయగానే సో ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ ఉంది కదా. సో ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ క్లిక్ చేయండి. సో ఇక్కడ టైప్ వచ్చేసి SSH ఆల్రెడీ ఉంది కాబట్టి, ఒకవేళ లేదు అనుకుంటే మనం యాడ్ రూల్ అని కొడితే సో టైప్ చేయగానే మనకి SSH ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ రూల్స్ సేవ్ రూల్స్ అని టైప్ చేయాలి. ఓకే. సో ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసి సో డైరెక్ట్గా మనం పుట్టి అనేది ఓపెన్ చేయాలి కదా. సో ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి ఐపీ అడ్రస్ ఆర్ హోస్ట్ నేమ్ ఉంది కదా. సో మనం కాపీ చేసిన పబ్లిక్ ఐపీ అడ్రస్ అని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే సో ఇక్కడ పోర్ట్ నెంబర్ చెక్ చేయాలి 22. కనెక్షన్ టైప్ వచ్చేసి SSH అంటే సెక్యూర్ షెల్ అని. సో ఇక్కడ మనం సేవ్డ్ సెషన్ అంటే ఏదైనా మనం సెక్షన్ అంటే నేమ్ ఇవ్వాలి. సో ఎనీ నేమ్, ఎనీ కీ. ఓకే. సేవ్. ఇక్కడ వచ్చేసి కనెక్షన్ ఉంది కదా. కనెక్షన్ ఆప్షన్లో SSH క్లిక్ చేస్తే క్రెడెన్షియల్ వచ్చేసి ఇక్కడ ప్రైవేట్ కీ ఫైల్ ఫర్ అథెంటికేషన్ ఉంది కదా. సో ఇక్కడ బ్రౌజర్ అని క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ మనం పీపీకే ఫైల్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసాం కదా. సో ఆ కీ పేర్ అనేది మనం ఓపెన్ చేయాలి. సో ఓపెన్. సో హియర్ ఓపెన్, యాక్సెప్ట్. సో ఇక్కడ లాగిన్ యాజ్ ఉంది కదా. సో EC2 యూజర్ టైప్ చేయాలి. అథెంటికేటింగ్ విత్ పబ్లిక్ కీ 1 తో కీ 1
పేరుతో మనం ఓపెన్ చేస్తాం అమెజాన్ లినక్స్ ఈ సిస్టంలో లినక్స్ సిస్టమ్. ఓకే, సో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయినప్పుడు సో ఇది వర్క్ అవుతున్నట్టు. ఓకే, ls లిస్ట్ wt సో హోమ్ EC2 యూజర్. ఓకే, సో మనం EC2 యూజర్ నుంచి రూట్ యూజర్కి వెళ్ళాలంటే సో sudo సో మనం సో అయింది కదా, సో రూట్ యూజర్కి మారింది. ఓకే, సో ఈ పుట్టి యూజ్ చేసుకొని త్రూ SSH అనేది మనం ఎలా కనెక్ట్ చేస్తాం కదా, సో మన ప్రాక్టీస్ కోసం లినక్స్ కమాండ్స్ కానీ లేదంటే మనం లినక్స్ ప్రాక్టీస్ చేయాలంటే సో ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఓకే, సో ఇలా ఓపెన్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.